సో ఇది అయిపోయింది. పోనీ రాధాకృష్ణ మంచోడు, మీ పార్టీని ఎప్పుడు జాకీలు పెట్టి లేపుతోడు, మీ పార్టీ గురించి అద్భుతంగా ఉంటోడు అనుకుంటే అదా పోనీ, అది కూడా చూద్దాం ఒకసారి. ఇదే రాధాకృష్ణ గతంలో మీ గురించి చేసినటువంటి వార్తలు ఏంటివో ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో ఇదే రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రికలో వేసినటువంటి వార్త. మోదీ పెళ్ళంతో కొన్ని రోజులు ఉండి పారిపోయాడు, మోదీని ఏ రేంజ్లో ఆడుకున్నాడో చూడండి. ఈయన పేరు ఏం పేరు, శివాజీ. ఆయన ఇచ్చేదాంతో నడిచేదా ఇది. సో కాబట్టి ఇగో ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చి అప్పుడు మాట్లాడిపించేవాడు. స్పెషల్ స్టేటస్ అని అదని ఇదని ఒక పెద్ద ఉద్యమమే చేస్తుండ్రి, ఒక డ్రామా క్రియేట్ చేసేవాళ్ళు. సో దాంతో అప్పుడు మోడీని పర్సనల్ విషయాలను కూడా ఏ రకంగా వార్తలు రాసిండో ఒకసారి మన రామచంద్రరావు గారు అలాగే బండి సంజయ్ గారు మీరిద్దరు కన్ను తెరిచి చూడాలి ఇక్కడ. అంటే మీ నాయకుడి మీద ఏం రాసిండో రాధాకృష్ణ. మోదీ పెళ్ళంతో కొన్ని రోజులు ఉండి పారిపోయిండు, మోడీని ఏ రేంజ్లో ఆడుకున్నాడో చూడండి అని చెప్పేసి ఇదే ఏబిఎన్ పెట్టినటువంటి థంబ్నెయిల్స్ రాసినటువంటి రాతలు. ఇక కుటుంబాన్నే చూసుకోలేని వాడు ఇంకా దేశాన్ని ఏం కాపాడుతాడని చెప్పేసి నాడు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటల మీద మీ ఛానల్లో వచ్చి ప్రసారమైనటువంటి వార్తలు. ఇది మంచిగా ఉందా, సమ్మగా ఉందా? బండి సంజయ్ గారు, కొత్తగా అధ్యక్ష పదవి ఎక్కినటువంటి రామచంద్రరావు గారు, సమ్మగా అంటుందా మీకు ఈ వార్తలు? ఈ థంబ్నెయిల్స్ మంచిగా ఉన్నాయా? బీజేపీకి సరిపోయేటట్టే ఉన్నాయా? ఇంకా చూపిస్తా. ఇది అయిపోయాక మోదీ నేను నిన్ను ఆ మాట అంటే నీ తలకాయ ఏడబెట్టుకుంటావు పార్ట్ 3 అంట. ఏ మాట అంటాడు చూడండి. ఎంత దిగజారుడు విధంగా వాళ్ళు మాట్లాడము, ఈయన దాన్ని ప్రచురించడం, ఇదంతా కూడా ఏది బీజేపీకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసినటువంటి సేవలకు గాను ఇవాళ బండి సంజయ్ గారు రామచంద్రరావు గారు బట్టలు చింపుకొని పోయి బీజేపీ మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసుల దగ్గర సెక్యూరిటీ గార్డుల లెక్క కాపలా పెడతా ఉన్నారు తన కార్యకర్తలని. ఇక చూడండి. దాని తర్వాత ఇంకొక వార్త. ఇగో అమిత్ షాకు పంది జ్వరం వచ్చిందంట. అంటే ఈయన ఇంటెన్షన్ ఏం తెలుసా? ఈయన ఇంటెన్షను పంది జ్వరం అంటే ఇప్పుడు ఈ పంది అనేటువంటి పదాన్ని ఈయనకు ఆపాదించడం అన్నమాట. చదివేటువంటి విహర్ మేము కూడా జర్నలిజంలో ఉన్నాం కాబట్టి ఒక ప్రతి పదానికి ఏ రకంగా అర్థం వస్తుందో మాకు అర్థమవుతుంది, తెలుస్తుంది. ఎట్లా ఏ రకంగా పెట్టిండు చూడండి. అమిత్ షాకు పంది జ్వరం అంట. ఇందుకోసమే బండి సంజయ్ బీజేపీకి మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. రామచంద్రరావు గారు కూడా దీనికోసమే సపోర్ట్ చేస్తూ ఉన్నారు అన్నమాట. వావ్, గ్రేట్ సార్, మీరు చాలా గ్రేట్, మామూలు గ్రేట్ కాదు. దాంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయి, బ్రేకింగ్లు అవి ఉంటాయి కదా. ఇది ఇక్కడ చూడండి ఒకసారి. ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తల నిరసన. ఇది ఎప్పుడు? అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా రాసినప్పుడు. మోదీపై వస్తున్న ప్రత్యేక కథనాలు ఆపాలంటూ ఆందోళన. ఆ రోజు మోడీ క్యారెక్టర్ని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ రాసినటువంటి కథనాలను ఆపాలని ఒకనాడు బీజేపీ కార్యకర్తలు పోయి ఇదే ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ధర్నా చేసేది. ఇలా సిగ్గు లేకుండా మళ్ళీ కండువాలు వేసుకొని పోయి మళ్ళీ అదే ఆఫీస్లోకి పోయి, అన్నా మీరు మస్తు రాస్తారే, మీరు రాసేటువంటి నిజాలే, మీ అంత నిజాలు రాసేటువంటి మూతవారులు ఈ దేశంలో ఈ లోకంలో ఏడలేరు, అందుకే అని చెప్పేసి పోయి ఆడుకొని మీరు మద్దతు తెలిపొచ్చిరా. ఏమన్నా బండి సంజయ్ కంటే ఎట్లాగో లేదు, రామచంద్రరావు కంటే ఎట్లాగో. ఇక అది ఎందుకు ఆయన అధ్యక్షుడు ఆయనకు కూడా తెలియదు, అది ఒక కళ లెక్క భ్రమ లెక్క ఫీల్ అవుతున్నట్టున్నాడు. పోయేటోళ్ళు మీకన్నా ఉండాలి కదా. అంటే గతంలో మనమే వచ్చి ధర్నా చేసినాం, మళ్ళీ మనమే పోయి వాళ్ళకి సంఘీభావం జరుపుతున్నాం. మన నాయకుల కంటే ఎట్లాగో లేకపోయా సిగ్గి మనకన్నా ఉండాలి కదా అని చెప్పేసి పోయేటోళ్ళకన్నా ఉండాలి కదా. అదేం పోయింది చెప్పు మాట్లాడిపోతారు సపడేయకుండా. ఆడేమో అటు అయితే ఇబ్బందులు పడేది మీరే మళ్ళా. ఇగో ఇట్లా ధర్నాలు చేసినాయి. ఇక చూడండి, మోదీపై వస్తున్న ప్రత్యేక కథనాలు ఆపాలంటూ ఆందోళన, ఆఫీస్ ముందు ఆందోళన చేసినాయి. ఇగో వాళ్ళ ఛానల్లోనే వేసుకొని చూపించినటువంటి వ్యవహారం. ఇంకా ఉన్నాయా? ఈ పక్కదా ఇది వేరు. మళ్ళా ఇదా? చంద్రబాబుపై ఉన్న కోపాన్ని మోదీ తాను ప్రధాని కాగానే ఏపీపై చూపుతున్నారనే విమర్శలు ఘాటుగా వినిపిస్తున్నాయి. ఇదిగో అగో అప్పట్లా అది చెప్పినా కదా, మోడీ చంద్రబాబు నాయుడు ఇడాకులు తీసుకోగానే కూటమిల నుంచి ఇక చంద్రబాబు అంతా వాడుకుంటా మోడీని ఏ రకంగా తెచ్చిండో ఇగో ఈ వార్తలు కొన్ని మచ్చుకు మాత్రమే. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. ఇక చూడండి. భారతీయ జనతా పార్టీ రూపొందించిందని చెబుతున్న ఈ వ్యూహం నిజమై అమలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లోని ప్రజా ప్రయోజనాలు గాలికి పోయి
కులాల కుంపట్లు రగులుకుంటాయి. ఇంకా ఇవన్నీ రగులించేది కూడా అన్ని రాధాకృష్ణ అప్పట్లో. ఇవన్నీ మరి వీటి గురించి మాట్లాడరా? ఇదేంటి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుందా? ఇది పెద్ద కథలే ఇది. ఇట్లా ఈ రకంగా ఇన్ని రాతలు ఇక్కడికి చూడొచ్చు మీరు. ప్రజాద్రోహంలో మీరే ఫస్ట్ అని చెప్పేసి ఒకనాడు ఏది మీడియాను ఉద్దేశించి కూడా ఈయన రాసినటువంటి రాయి. 4th లైన్ ఏముంది? ఒకటి ఇదే రఘురామకృష్ణరాజా. అంటే ఒకరోజు ఇదే రాధాకృష్ణ ఏం రాసిండు మీడియా ఛానల్ను ఉద్దేశించి, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించని మీడియా ఛానల్ను ఉద్దేశించి, ఇవాళ ఈయన కూడా ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేడు. అటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేడు, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తలేడు. కానీ ఈయనకు అనుకూలంగా లేనటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు, కొన్ని మీడియా సంస్థలు న్యూట్రల్గా వ్యవహారం చేసినప్పుడు, ఈయన లెక్క వన్ సైడ్ స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ ఛానళ్ళ మీద రాసినటువంటి రాతలు ఒకసారి చూడండి. ఇగో రఘురామరాజు కాళ్లకు అయిన గాయాలను వీక్షకులకు చూపించకుండా దాచిపెట్టిన TV9, సాక్షి, ఎన్టీవీ వంటి ఛానళ్లను కట్టడి చేస్తున్నది ఎవరు? ఇలాంటి జర్నలిజాన్ని ఏమనాలి? అధికార పార్టీ తప్పులను అరాచకాలను దాచిపెట్టడమే నికార్సైనటువంటి జర్నలిజం అని పిచ్చి వాదనలు చేస్తున్న వారికి ఇక నుంచి నీలి మూక అనిపించుకోవచ్చు. ఈ మూక కోరుకుంటున్న జర్నలిజం మెరుగైన సమాజానికి ఉపయోగపడదని అధికారానికి లొంగిపోయిన ఛానల్స్ గుర్తించాలి. ఏం అనిపిస్తలేదా రాధాకృష్ణ? ఆ రోజు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం లేదని చెప్పేసి ఆ రోజు TV9 మీద, ఎన్టీవీ మీద, సాక్షి మీద మీరు వార్తలు రాసి మీ కొత్త పలుకు చెత్త పలుకులో రాస్తారు. అంటే మీ పలుకులో మీరు ఏదైనా రాయొచ్చు, కానీ మీరు మాత్రము అదేది కూడా ఆచరించారన్నమాట. ఎంత అద్భుతమైనటువంటి మహానుభావుడువా! నిజంగా నీలాంటి వాళ్ళు చాలా 100కో, 1,00,00,000కో, 7నో ఒక్కరిద్దరు ఉడతారు అంతే. నాకు తెలిసి అది కూడా మీ దాంట్లోనే ఇట్లా ఉంటారు కావచ్చు.